సన్రే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అనేక ఉద్యోగావకాశాలు కలిగిన యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్ రంగాల్లో స్థిరపడాలనుకుంటున్నారా? గత 8 సంవత్సరాల్లో ట్రైనింగ్ తీసుకున్న వారిలో 80% విద్యార్థులకు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించిన ఏకైక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సన్రే. మంచి కెరీర్ కోసం డిమాండ్ ఉన్న కోర్సుని ఎంచుకోవడానికి వెంటనే విజిట్ చేయండి. సన్రే ఐటీ అండ్ యానిమేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఆపోజిట్ దుర్గా గణపతి టెంపుల్, సీతమ్మపేట, విశాఖపట్నం. ఫోన్ 9603339977. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ వన్స్ అగైన్. ఈ సెషన్ లో మనం 1000 సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ నేర్చుకునే మన జర్నీలో మరొక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ చూడబోతున్నాం. ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ గా ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ గురించి అన్నమాట. ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్. ఈ ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి అంటే చూడండి, జనరల్ గా ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం అనుకుందాం, ఏ తర్వాత ఇలా ప్లస్ ప్లస్ ఇచ్చాం అనుకుందాం, దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. అదేవిధంగా ఈ ప్లస్ ప్లస్ అనేది ఏకు ముందు ఇచ్చా అంటే వేరియబుల్ ముందు ఇచ్చినట్టయితే కనుక దీన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటారు. అసలు ఇంక్రిమెంట్ ఏంటి, ఇంక్రిమెంట్ అర్థం ఏంటి అంటే ఏ ప్లస్ ప్లస్ అంటే దీని అర్థం ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అని. ఓకే, అంటే చూడండి, ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు దానికంటూ మెమరీలో కొంత స్పేస్ అలకట్ అవుతుందని మనకు తెలుసు. సో ఈ ఏ అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ అసైన్ చేసి ఉన్నామో అంటే ఒక 5 అనే వాల్యూ అసైన్ చేసాం అనుకుందాం, ఎప్పుడైతే నేను ఏ ప్లస్ ప్లస్ అనే స్టేట్మెంట్ రన్ చేశానో ఆటోమేటికల్లీ ఏ వేరియబుల్ కి 1 యాడ్ అవుతుంది అనమాట, అంటే 1 యాడ్ అవుతుంది అనమాట, అంటే 5 + 1 అవుతుంది. సో ఏలో ఉన్న వాల్యూ ఎంత అవుతుంది, అప్పుడు 6 అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ ఇంక్రిమెంట్. అదే విధంగా డిక్రిమెంట్ కూడా, ఏ మైనస్ మైనస్, ఏ మైనస్ మైనస్ మీన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 1 అని అర్థమైంది, అంటే 6 - 1 5 అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటున్నాం మనం, అంటే ఏ మైనస్ మైనస్ ఏ ప్లస్ ప్లస్ అయితే పోస్ట్ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటున్నాం. అదే ప్లస్ ప్లస్ ఏ మైనస్ మైనస్ ఏ అంటే వేరియబుల్ ముందు ప్లస్ ప్లస్ కానీ మైనస్ మైనస్ కానీ ఇస్తే కనుక దీన్ని ప్రీ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ డిక్రిమెంట్ అంటున్నాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ప్రీ ఇంక్రిమెంట్ కి పోస్ట్ ఇంక్రిమెంట్ కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం, సరేనా? ఓకే, ముందుగా ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాను, దట్ ఈస్ ఏ. ఓకే, ఈ వాల్యూ అంటే 5 అనే వాల్యూ ఏకి అసైన్ చేసాం మనం, అసైన్ చేసాం. సో ఏ అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది, దీంట్లో 5 అనే వాల్యూ స్టోర్ అయింది. స్టోర్ అయిన తర్వాత చూడండి, ప్లస్ ప్లస్ ఏని ప్రింట్ చేస్తున్నాం. ప్లస్ ప్లస్ ఏని ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది అంటే ఇది ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి ముందుగా ఎడిషన్ అయ్యి దాని తర్వాత ప్రింట్ అవుతుంది అనమాట. అర్థమైందా? ముందుగా ఎడిషన్ అవుతుంది, దాని తర్వాత ప్రింట్ అవుతుంది. అంటే ముందుగా ఎడిషన్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 కాబట్టి, అంటే 1 అనేది యాడ్ అయిపోతుంది, అంటే 5 + 1 6 అయిపోతుంది. సో 6 అనే వాల్యూ అంటే 5కి 1 యాడ్ అయ్యి దాని తర్వాత ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ముందు ఆపరేషన్ జరుగుతుంది, దాని తర్వాత ప్రింట్ అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అనమాట, ఈ పర్టికులర్ స్టేట్మెంట్ తర్వాత 6 ప్రింట్ అవుతుంది. తర్వాత ఆఫ్టర్ ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి, 6 ప్రింట్ అవ్వాలి, ఎందుకంటే ఏనే ప్రింట్ చేస్తాం, దీన్ని ఎటువంటి ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చేయట్లేదు, నార్మల్ గా ఏని ప్రింట్ చేస్తున్నాం, అంటే ఏ ప్రింట్ అవ్వాలి, 6 ప్రింట్ అవ్వాలి. దాని తర్వాత పోస్ట్ ఇంక్రిమెంట్ అని చెప్పేసి ఏ ప్లస్ ప్లస్ ఇచ్చాను, ఏ ప్లస్ ప్లస్. ఇప్పుడు ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి అంటే ముందు ఎడిషన్ అయ్యి దాని తర్వాత ప్రింట్ అవుతుంది. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి అంటే ముందు ప్రింట్ అయిన తర్వాత ఎడిషన్ అవుతుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది అంటే ముందు ఏ ప్రింట్ అయిపోతుంది, 6 ప్రింట్ అవుతుంది, దాని తర్వాత ఇక్కడ ప్లస్ 1 యాడ్ అవుతుంది. అర్థమైందా? అంటే 5 + 1 + 1 7, 5 + 2 7 అవుతుంది కదా, 7. ఓకే, అంటే 6 ప్రింట్ అవుతుంది, 7 వచ్చేసరికి ఇంటర్నల్ గా మెమరీలో అప్డేట్ అవుతుంది, అంటే 1 యాడ్ అవుతుంది అనమాట. ఓకే, దాని తర్వాత పోస్ట్ డిక్రిమెంట్ చూడబోతున్నాం ఇక్కడ, అంటే ఏ మైనస్ మైనస్ అంటే ఏం జరుగుతుంది, ఏదైతే 7 ఉందో, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏలో ఎంత ఉంది వాల్యూ 7 కదా, ఆ 7 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది, ప్రింట్ అయి దాని తర్వాత డిక్రిమెంట్ అవుతుంది, అంటే -1 అవుతుంది అనమాట. ఇప్పుడు 5 + 1 6, 6 + 1 7, 7 - 1 6, 7 - 1 6.
ఇప్పుడు నెక్స్ట్ ఏని ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది అనమాట 6 ప్రింట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ ప్రీ డిక్రిమెంట్ అంటే ముందుగా మైనస్ అయ్యి దాని తర్వాత ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 5 + 1 6, 6 + 1 7, 7 - 1 6, 6 - 1 5 అంటే 5 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఒకవేళ మనం ఏదైనా అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేసాం అనుకుందాం, ఈ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ తో పాటుగా ఆ పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్ తో పాటుగా లేదా పోస్ట్ డిక్రిమెంట్ ప్రీ డిక్రిమెంట్ తో పాటుగా మనం ఏదైనా అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూడబోతున్నాం ఇప్పుడు. ఓకేనా? చూడండి ఇక్కడ ప్లస్ ఏ అంటే ఏం జరుగుతుందని చెప్పుకున్నాం మనం, ఆటోమేటికల్లీ +1 అవుతుందని చెప్పుకున్నాం కదా, +1 అవుతుందని చెప్పుకున్నాం. ఇంటూ టూ అంటే ఇక్కడ మనం ఇది ఏదైతే ఉందో వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూ ముందు కాల్కులేట్ చేద్దాం మనం. 5 + 1 6, 6 + 1 7, 7 - 1 6, -1 5, +1 6 అంటే దీని వాల్యూ ఎంత ప్రెసెంట్ ఇప్పుడు 6 కదా. 6 × 2 12 అంటే 12 అనే వాల్యూ ప్రింట్ అవ్వాలి. 12 అనే వాల్యూ ప్రింట్ అవ్వాలి. గాట్ ఇట్. ఇప్పుడు 12 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనం జస్ట్ ఏని ప్రింట్ చేస్తాం కాబట్టి. దాని తర్వాత అడిషన్ విత్ పోస్ట్ ఇంక్రిమెంట్. ఓకే, అంటే ఇక్కడ ఆల్రెడీ అడిషన్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం మనం 2 × ముందు ఏ ఇప్పుడు వాల్యూ ఎంత అనుకున్నాం మనం, ఏ వాల్యూ ఎంత 6. ఏ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు 6 ఉంది. 5 + 1 6, 6 + 1 7, 7 - 1 ఏమైంది 6, 6 - 1 5 + 1 6. ఓకే, సో 6 × 2 12 అయ్యి అప్పుడు అడిషన్ అవుతుంది. చూడండి అంటే ఏమవుతుంది అన్నమాట ఇక్కడ +1 అవుతుంది అనమాట. +1 అవుతుంది. ఇప్పుడు ఏం జరిగింది మొత్తం ఓవరాల్ గా ఇప్పుడు 7 అయింది. ఓకేనా? ఇంతవరకు క్లియర్. ఇప్పుడు ఫైనల్ గా ఇక్కడ మనం ఏని ప్రింట్ చేస్తున్నాం. ఏని ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది అనమాట 7 ప్రింట్ అవుతుంది అనమాట. ఒకసారి కంపేర్ చేసుకుందాం మనం. 6 6 6 7 6 5 12 12 అలాగే 7 ప్రింట్ అవ్వాలి ఇప్పుడు మనకి. సేమ్ ఇదే రిజల్ట్ వచ్చింది చూద్దాం ఒకసారి. రన్ చేస్తున్నాం. రన్ చేస్తే ఇది ఈజీగానే ఉంటుంది, అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి ఫస్ట్ 6 6 6 6 6 6 ఓకే. దాని తర్వాత 7 6 5 చూడండి 7 6 5 మనం అనుకున్నట్టుగా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రిజల్ట్ అయితే వచ్చింది. ఓకేనా? 12 6 12 6 12 చూడండి. ఓకే, ఇక్కడ చూడండి ప్రాబ్లం మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే ఇది 12 కదా, అంటే ఏ వాల్యూ ఏని మల్టిపుల్ చేస్తాం మనం. ఇదేం మారదు కదా, ఇక్కడ మనం 12 ఇచ్చాం యాక్చువల్గా, ఇక్కడ మనం మిస్టేక్ చేసాం. సో ఇక్కడ 6 ఇవ్వాలి. 6 గానే ఉంటుంది. ఏ వాల్యూ అయితే ఏం మారదు కదా, ఏ వాల్యూ అయితే ఏం మారదు. సో అది 6 ఉంటుంది. ఓకే, అంటే 5 + 1 ఏమవుతుంది 6 అవుతుంది కాబట్టి 6 ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం 12 ఇచ్చాం బై మిస్టేక్. ఓకే 6 చూడండి. అలాగే 12 6 12 అంతే కదా, 12 6 12 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 12 6 12 దాని తర్వాత 7 రావాలి. వచ్చిందా 7 సరిపోయింది. 12 6 12 తర్వాత 7 ఓకే సరిపోయింది. సో ఈ విధంగా మనకి ప్రీ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏమవుతుంది అనమాట, ముందుగా ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతాయి. అదే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏమవుతుంది, ముందుగా ఆపరేషన్ పర్ఫామ్ అయ్యి దాని తర్వాత ఇంక్రిమెంట్ గానీ డిక్రిమెంట్ గానీ అవుతుంది అనమాట. సో ఇది డిఫరెన్స్. ఒకసారి మీరు క్లియర్ గా ఇక్కడ ఉన్న ఈ అవుట్పుట్స్ ని వీటిని కూడా ఒకసారి అర్థం చేసుకోండి. కంప్లీట్ గా అర్థం చేసుకుంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఎందుకు 6 అయింది, ఇక్కడ ఎందుకు 6 ఇచ్చాం, 6 అయింది, ఇక్కడ ఎందుకు 6 ఉంది ఓకే అనేది మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటే మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ లూప్స్ వెళ్ళినప్పుడు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా ఎక్కువ సార్లు మనం ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పటివరకు మనం 47 ప్రోగ్రామ్స్ నేర్చుకోవడం జరిగింది. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ మనం నేర్చుకోవాలి. ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరు ఫాలో అవ్వాలనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఇవి అందరికి ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ క్లిక్ చేయండి. సో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీరు ఈ వీడియో ఫేస్బుక్ లో చూస్తున్నట్టయితే ఫేస్బుక్ పేజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.